కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఈ క్రిమినల్ వేస్ట్ అని చెప్పడం, ఫామ్ నింపరాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు బీటెక్ చేసే స్టూడెంట్స్ 4 ఏళ్ళు చదువుతారు. 4 ఏళ్ళు కష్టపడి లోన్లు తెచ్చుకొని అప్పో చేసి వాళ్ళ సొంత పైసలతో ఖర్చు పెట్టుకొని పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటుండ్రు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఈయన సకదనం ఏంది? 50 లక్షల నోట్ల కట్టలు దొరికినటువంటి క్రిమినల్ ఈయన సీఎం ఉండడం వేస్ట్ కదా. మరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఏమో కష్టపడి సంపాదించుకుంటున్నావు, వాళ్ళనేమో క్రిమినల్ వేస్ట్ అయితే క్రిమినల్ పైన నువ్వు సీఎం ఉండడం వేస్ట్ కదా. దీని గురించి అయ్యాలి ఇంజనీరింగ్ లోకం అంతా కూడా, స్టూడెంట్స్ అంతా కూడా బగ్గుమంటారు. ఈయనకు చేతనైంది ఏముంది? కేవలము 10 మందిని తిట్టడం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గ ప్రజల్ని తిట్టాడు. వీళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఇలా తిట్టాడు. కానీ గతంలో నిరుద్యోగులను తిట్టిండు, మహిళలను తిట్టిండు, ట్రాన్స్జెండర్స్ని తిట్టిండు, ఎన్ఆర్ఐస్ని కూడా తిట్టిండు. ఎన్ఆర్ఐస్ని ఏమంటాడు? నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాదంట, నాన్ రిలయబుల్. మరి దిక్కుమాలిన సన్నాసి ముఖ్యమంత్రి, తెలివితక్కువ దద్దమ్మ ముఖ్యమంత్రి అమెరికాకు పోయేలా ఎన్ఆర్ఐ కాళ్ళు ఎందుకు పట్టుకుంటుండే ఇన్వెస్ట్మెంట్స్ కోసం? మేమందరం క్రిమినల్ వేస్ట్ అయితే వైసీ ఫ్లయింగ్ టు ఆల్ ద వే టు అమెరికా అండ్ హోల్డింగ్ అవర్ ఫీట్ అండ్ బెగ్గింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఎందుకు అది చెప్పాలి కదా. నీ దిక్కుమాలిన చేతగాని పరిపాలన వల్ల ఇలా రాష్ట్రానికి ప్రైవేట్ పెట్టుబడులు రాకపోగా, నువ్వు చేస్తున్నటువంటి నీచపు పరిపాలన వల్ల ప్రైవేట్ పెట్టుబడులు ఆగిపోయినందుకు ఇలా నీకు అక్కసంతా కూడా ఇంజనీరింగ్ పిల్లల మీద కక్కుతున్నావు. ఫీజు రీంబర్స్మెంట్ ఇవాళ ఏడిస్తున్నావు నువ్వు. ఇలా ఫీజు రీంబర్స్మెంట్ కాక ఇలా ఇంజనీరింగ్ పిల్లలకి సర్టిఫికేట్ రాక జాబ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి వాళ్ళు. అది నీ బాధ్యత కదా. అన్ఫార్చునేట్లీ యు ఆర్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ రెస్పాన్సిబిలిటీ షోల్డర్స్ మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ద సీఎం, యు ఆర్ ద హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎంఏయుడి మినిస్టర్. అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్స్లో అటర్ ఫ్లాప్. వీడికి వచ్చి పెద్ద పోజులు కొట్టుకుంటా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్ అంటే వాళ్ళందరూ ఉరికిస్తారు బిడ్డ నిన్ను. గిట్లనే మొన్న ఒక 2-3 నెలల కింద ఒక పెద్ద మనిషి ఏమన్నాడు? యూత్ ఆర్ ఆల్ బికమింగ్ కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ అని అన్నాడు. ఏమైంది? అలా చెంపలు వేసుకునే పరిస్థితి వచ్చింది ఆ పెద్ద మనిషికి. ఇలా గదే పరిస్థితి ఈయన గట్టిస్తారు రేపు పొద్దున యూత్ అంతా కలిసి. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా మరి క్రిమినల్ వేస్టా, లేకపోతే క్రిమినల్ లాంటి నీలాంటి వెనకంచెలు తన్ని బయటకు పంపిస్తారా? చూద్దాం రేపు. అలాగే నేను మాట్లాడుకుంటూ కూడా కావాల్సిన అన్ని చేస్తున్నాను, 5 సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. అంటే నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఇవన్నీ చేయకుండా బీఆర్ఎస్ నాయకులు నన్ను రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు రాజీనామా చేయాలంటారు? ఎవరు రాజీనామా ఏమంటారు? అంటే విద్యాశాఖకు సంబంధించి ఆయన దగ్గర ఉంది కదా. బరాబర్ రాజీనామా చేయాలి. హీఈస్ అన్ అట్టర్ ఫ్లాప్ పర్సన్. ఇలా గురుకులాల్లో చిన్నపిల్లలు విషాహారం తిని పాము కాట్ల వల్ల పిట్టల్లాగా రాలిపోతారు. 200 మంది పిల్లల్లాగా చనిపోయారు. ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? షేమ్ కాదా నువ్వు? 21 మంది నీట్ విద్యార్థులు చనిపోతున్నాయి. ఇలా ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయించేదాకా ఇలా జెన్జీ వాళ్ళు కొట్లాడిరు. 200 మంది చావు, గురుకుల పిల్లల చావు నీ భుజాల మీద ఉంది. మరి నువ్వు రాజీనామా చేయొద్దా? నీకు కొంచెమన్నా సోయి నిజాయితీగా ఉందా ఏమన్నా? అసలు నాకు అర్థం కాదు. నిజాయితీ కనుక ఏమన్నా ఉంటే, నువ్వు నిష్పక్షపాతంగా ఇలా పరిపాలన చేస్తున్నావు, నీకు సోయి ఉంటే గిట్ట గో అండ్ రిజైన్ ఫస్ట్. అన్ని పోస్టులు ఎందుకు నాకు అర్థం కాదు. ఇంకో 3 క్యాబినెట్లు ఖాళీ ఉన్నాయి, ఇంకో 2-3 పెట్టుకో. జెన్జీలకు ఏదో ఓటింగ్ రైట్ కావాలంటే 21 ఇయర్స్ ఓటింగ్ రైట్ కావాలంటున్నావు, కంటెస్టింగ్ రైట్ కావాలంటున్నావు కదా. అదేదో నీ జెన్జీ మా ఎమ్మెల్యేలకు ఎవరికైనా ఇచ్చుకో టికెట్లు, అది మా ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎందుకు అన్ని నీ సంకల్పంలో పెట్టుకొని సర్వనాశనం చేస్తున్నావు ఇలా రాష్ట్రాన్ని? దీని గురించే ఇలా అందరు క్వశ్చన్ చేస్తున్నారు. బేషరతుగా నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లోకానికి క్షమాపణ చెప్పాలి అండ్ రిజైన్ చేయాలి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. యూఆర్ అన్ఫిట్ టు బి అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. యూఆర్ అన్ఫిట్ టు బి అ MAUD మినిస్టర్ యాజ్ వెల్. You are unfit to be a home minister as well. Totally you are unfit to be the CM of the state.